ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు డేట్ వచ్చేసి 15వ తారీఖు సోమవారం 2024. మేము చెప్పే పత్తి ధరలు ఈరోజు ఆఫ్లైన్ మార్కెట్ పత్తి ధరలు అండి. సో విలేజ్ బయర్స్ వచ్చి మనకు కింటాకు ఎంత పెట్టి కొంటున్నారు పత్తి, మనం దాని గురించి మనమైతే ఈరోజు వీడియోలో మాట్లాడదాం. సో మాకు అందిన రిపోర్ట్ ప్రకారం అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దయచేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోని అంటే ఆఫ్లైన్లో కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,200గా పలికింది. సో పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చే అయితే వీళ్ళు అయితే పత్తి ధరను 7,200 రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. వరంగల్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,500 ఉంది, గరిష్ట ధర వచ్చి 7,100గా పలికింది. నర్సంపేట మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,000గా పలికింది. మంచిర్యాల మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలకు ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,100గా ఉన్నది. కే సముద్రం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 4,884 రూపాయలకు ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,900గా పలికింది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,100గా ఉన్నది. ఉట్నూరు ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,400 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,100గా ఉన్నది. ఎన్కునూరు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,300 ఉంది, గరిష్ట ధర వచ్చి 6,800గా పలికింది. అదును వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,200గా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము చెప్పే పత్తి ధరలు ఆఫ్లైన్ మార్కెట్ ధరలు. సో విలేజ్ బయర్స్ వచ్చి కొన్న రేట్ అయితే మీకు చెప్పడం జరిగింది, దాని ప్రకారంగా అయితే మనం వీడియో చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.